కాంగ్రెస్ ఏమైపోయిందంటే ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళ లీడర్షిప్ని కోల్పోయారు అక్కడ అన్ని స్టేట్స్లో. ఉత్తరప్రదేశ్లో చూడండి, అఖిలేష్ యాదవ్ దగ్గర అడుకొని తినాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళకి. ఏం నీ సీట్లు ఇస్తా, ప్లీజ్ చెప్పండి అని చెప్పేసి. ఒక టైంలో కాంగ్రెస్ అలహాబాద్ నుంచే కదా నెహ్రూ ఫ్యామిలీ వచ్చింది. అవును, ఆ స్టేట్లని వాళ్ళు గెలవలేకపోతున్నారు స్ట్రీట్లు. సో ఆ పరిస్థితికి వచ్చేసారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మహారాష్ట్ర అన్ని స్టేట్స్లో ఓడిపోతున్నారు. ఇక్కడ ఉన్న చిన్న ఒకటి కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఈ మూడే వాళ్ళ చేతిలో ఉందన్నమాట. సో కాంగ్రెస్కి లీడర్షిప్ లేదు, ఒక ఐడియాలజీ లేదు. ఐడియాలజీ మర్చిపోతున్నారు. ఒకరోజేమో హిందువులకి అటాక్ చేస్తారు, కుంభమేళా అని చెప్పి నవ్వుతారు ఖార్గే గారు. అప్పుడు ఏమవుతుంది, హిందువులు అన్ని అందరు వెళ్ళి, ఢిల్లీ ఎలక్షన్ అదే జరిగింది కదా. ఢిల్లీ ఎలక్షన్ స్వింగ్ అవడానికి ఒకటి బడ్జెట్. నెక్స్ట్ మీరు వెళ్ళి 40 కోట్ల మంది ఇండియన్స్, భారతీయులు వెళ్ళి కుంభమేళాలో చేస్తున్నారు. ఇంకా కాలేదు, మహాశివరాత్రి దాకా ఉంటుంది. అవును, కానీ మీరేం చేశారు, వాళ్ళ మీద నవ్వుతున్నారు. అక్కడ వెళ్ళి మీరు డుక్కి కొడితే పాపాలని వెళ్ళిపోతుందా? అదే 40 కోట్ల మంది అంటే టోటల్ ఇండియా ఓటింగ్ పాపులేషన్ 100 కోట్లు. దాంట్లో 70% ఓటింగ్ చేస్తే కూడా 70 కోట్లు. 70 కోట్ల 40 కోట్ల మంది వచ్చి స్టాండ్ చేసి వెళ్ళారు అక్కడ. అవును, మీరు వాళ్ళని మాక్ చేస్తున్నారు, వాళ్ళ బిలీఫ్ని మాక్ చేస్తున్నారు. ట్రూ. అంటే వాళ్ళు మర్చిపోతారా? మర్చిపోరు. వాళ్ళు మా మీద నవ్వారు ఖర్గే అని చెప్పి వాళ్ళు వెళ్ళి ఓటేస్తారు. అది జరిగింది అనమాట ఢిల్లీలో కూడా.